ఇక నాటోలో కూడా చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెన్మార్క్ ఇక్కడ నాటో సభ్యదేశం అయినప్పటికీ కూడా దానిపై దాడి చేయడము అంటే ఇక్కడ నాటో దేశాలకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ రష్యాతో ఉన్నప్పుడు కొన్ని దేశాలు ఇటు ఉక్రెయిన్ లాంటి దేశాలు వేరే ఉంటే నాటోలో కూడా అప్పుడు అమెరికా మెయిన్గా పెద్దన్న పాత్ర పోషిస్తూ కొన్ని దేశాలు నాటో సభ్యత్వాలు తీసుకున్నాయి. అలాంటి దేశాల్లో మెయిన్గా యూరోపియన్ యూనియన్లు ఉంటాయి. దాంట్లో నాటో సభ్య దేశమైనటువంటి డెన్మార్క్ పైనే ఇక్కడ అమెరికా ఇలాంటి ఆధిపత్యం చెలాయించడం అంటే రాబోయే రోజుల్లో యూరోపియన్ కంట్రీలన్నిటికీ కూడా పతనావస్థకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత యూరోపియన్ యూనియన్ ఇకపై అమెరికాపై ఆధారపడకుండా వ్యూహాత్మకమైనటువంటి స్వయం సంతృప్తి గలగా దిశగా వెళ్ళాలి. ఇప్పటికే అమెరికాపై చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. వీటిని ఆధారపడకూడదు. ఎప్పటికైనా అమెరికా లాంటి దేశంతో మనకు నష్టం జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళే ఎదగడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలు పూర్తిగా పునర్విమర్శిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తంగా రెండు దేశాలు ఇటు యూరోపియన్ కంట్రీలు అమెరికా మధ్య జరుగుతున్నట్టు ఏంటి మెయిన్ వార్గా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీకు ప్రశ్న, ఐరోపాలో అత్యంత ముఖ్యమైన నదులలో ఒకటైన రైన్ నది ఏ దేశం గుండా ప్రవహించదు? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే మా యొక్క నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మేము తప్పకుండా చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడ్యునైన్.